అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే ఆలుగడ్డ తోటకూర ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే టమాటోస్ అలాగే ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే తోటకూరని అయితే కడిగేసి నీట్గా కట్ చేసుకోవాలి. అందులో ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి వేయడానికని పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పెనం పెట్టేసుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడిన తర్వాత అయితే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం కచ్చాపచ్చగా దంచిన పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు, వాటర్ లాగా అవుతుందని నేను వేయలేదు, అందుకే సపరేట్గా వేసాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి స్మెల్ అనేది పోయి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవరు వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేయాలి. అడుగంటకుండా కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆలుగడ్డ ముక్కలు అనేవి చిన్న చిన్నగా కట్ చేయడం వలన మంచిగా ఉప్పు కారాలు పట్టి తొందరగా ఉడికిపోతాయండి. అందుకని చిన్న చిన్నగా కట్ చేశాను. చూడండి, వీటిని అయితే బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడైతే ఆయిల్లోనే ఇలా ఒక 50% మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఆయిల్లోనే వాటర్ ఏమి వేయం కదా, అందుకని. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, ఈ తోటకూరని కూడా మొత్తంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే మనం మూత పెట్టి సిమ్లో పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత అయితే మూత తీస్తే ఆకుకూర అనేది కొంచెం మగ్గిపోయి కాస్త క్వాంటిటీ అనేది తగ్గుతుంది కదా. ఇప్పుడు కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఫుల్గా ఉన్నప్పుడు వేయగానే కలుపుకున్నాం అనుకోండి, కొంచెం అక్కడక్కడే పడిపోతూనే ఉంటుంది అనమాట పొయ్యి పైన. అట్లా ఇలా 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఎంత మగ్గిపోయి మొత్తం మనకి సగంలో సగం క్వాంటిటీ అయితే తగ్గిపోయిందనమాట. ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గనిద్దాం. ఇందులో మళ్ళీ కారం అలాంటివి ఏమి వేయం కాబట్టి మనం చూసుకుంటూ మూత పెట్టుకొని నిదానంగా మగ్గనివ్వాలండి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, ఆకుకూర మొత్తం మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే టమాటోలు వేసుకోవాలి. ఈ ఆకుకూర అనేది ఆయిల్లో ఫ్రై అయితేనే మంచిగా మనకి ఫ్లేవర్ అనేది బాగా వచ్చి తినాలనిపిస్తుంది. మనం అప్పుడే టమాటోలు కూడా వేసినాం అనుకోండి, మనకి మొత్తం వాటర్గా బాగా అనిపించదు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఆకుకూర అనేది మగ్గిన తర్వాత కొంచెం టమాటోలు వేసేసి ఈ టమాటోల్ని కూడా మనం మెత్తబడే వరకు అయితే మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనిద్దాం. ఇలాగా మనం చేసుకొని కర్రీ అలాగే రైస్లోకి రోటీస్లోకి అయినా తిన్నా చాలా బాగుంటుందన్నమాట. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఈ కర్రీని. అయితే చపాతీ చేసినానమాట, ఆలుగడ్డ ముక్కలు మధ్య మధ్యలో వస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. అసలు ఆకుకూర అనేది మర్చిపోయారనమాట వాళ్ళైతే, అంత బాగా తిన్నారు. అంతే అండి, ఆలుగడ్డ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఆలుగడ్డ ఉడికిందా లేదా అనేసి. చూడండి, మొత్తం ఉడికిపోయిందనమాట. చూడండి ఎంత బాగా ఇట్లా స్మాష్ అయిపోయిందో. అలాగే ఆకుకూర కూడా మంచిగా ఉడికిపోయింది. టమాటా ముక్కలు కూడా పూర్తిగా మగ్గిపోయినాయి కదా. మరొక 2 నిమిషాలు అయితే కొంచెం మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసి ఓపెన్ చేసుకుంటే అయిపోయిందండి. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.